వెల్కమ్ టు మెగా 9 టీవీ. బాస్ ఇస్ బ్యాక్ అనిపించేలా మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఆయన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు ఊహకందని రికార్డులను తిరగరాస్తోంది. కేవలం 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల వసూళ్లు రాబట్టి టాలీవుడ్ లోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మెగా విజయాన్ని చూసి చలించిపోయిన చిరంజీవి తన ఆనందాన్ని, అభిమానుల పట్ల ఉన్న కృతజ్ఞతను తెలుపుతూ ఒక ఎమోషనల్ మెసేజ్ ను ఇచ్చారు. రికార్డుల కంటే మీ ప్రేమే నాకు ముఖ్యం అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొత్తానికి సంక్రాంతి మునగాడు అనిపించుకున్నారు మన మెగాస్టార్ చిరంజీవి. పండుగకు విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం చిరంజీవిలోని వింటేజ్ మాస్ కామెడీ యాంగిల్ ను బయటకు తీసింది. ఈ అనూహ్య విజయంపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి తన మనసులోని మాటలను ఒక లేఖ ద్వారా పంచుకున్నారు. తన అభిమానులను ఉద్దేశించి ఒక స్పెషల్ నోట్ విడుదల చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక అభిమాని రాసిన లేఖను చూసి ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యారు. బాక్స్ ఆఫీస్ దగ్గర మనశంకర వరప్రసాద్ గారు సృష్టిస్తున్న ప్రపంచనంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నా హృదయం కృతజ్ఞతతో, భావంతో నిండిపోయింది. నేను ఎప్పుడూ చెప్తుంటాను, నేను మీ ప్రేమలో నుంచి పుట్టిన వాడిని అని. ఈ రోజు ఈ విజయంతో మీరు ఆ మాటను మరోసారి నిజం చేశారు అంటూ చిరంజీవి ఆ లేఖలో ఎమోషనల్ అయ్యారు. ఫ్యామిలీ ప్రేక్షకులు, వృద్ధులు సైతం థియేటర్లకు వచ్చి సినిమాను ఆస్వాదించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ భావోద్వేగ గురయ్యారు. అంతేకాదు రికార్డుల గురించి ప్రస్తావిస్తూ, రికార్డులు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మీ ప్రేమ మాత్రం శాశ్వతం. థియేటర్లలో మీరు వేసే ఈలలే నాకు ప్రాణం అంటూ అభిమానులను ఆకాశానికి ఎత్తారు. ఇదిలా ఉంటే గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒక అభిమాని రాసిన లేఖ విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఆ అభిమాని చిరంజీవిని ఉద్దేశించి, ఓయ్ ప్రసాదు, నిన్నేనయ్యా, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? 7-10 వయసులో ఈ డాన్సులేంటి, ఆ ఎనర్జీ ఏంటి? మాలో కలిసిపోయిన నిన్ను గారు అని పిలవలేం, మా ఇంట్లో మనిషివి నువ్వు అంటూ అత్యంత చనువుగా, ఆప్యాయంగా రాసుకొచ్చారు. ఈ లేఖ చిరంజీవి దృష్టికి వెళ్లటంతో ఆయన చలించిపోయారు. దీనిపై స్పందిస్తూ, అభిమానులు నన్ను ఒక స్టార్లా కాకుండా తమ సొంత కుటుంబ సభ్యుడిలా, తమ ఇంట్లో మనిషిలా భావించి చూపిస్తున్న ఈ ప్రేమ, చనువు నా జన్మకు సార్థకత అని చిరు నోట్లో పేర్కొన్నారు. స్టార్డమ్ కంటే ఈ ఆత్మీయతే తనకు ఎక్కువ అని ఆయన స్పష్టం చేశారు. ఈ విజయం కేవలం తన ఒక్కడిది కాదని, మా దర్శకుడు హిట్ మిషన్ అనిల్ రావుపుడికి, నిర్మాతలు సాహు, సుష్మితలకు, అలాగే మొత్తం టీంది అని తెలిపారు. చిత్ర బృందం సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని చిరంజీవి కొనియాడారు. తనపై చూపించిన నమ్మకానికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాను అని ఆయన తెలిపారు. పండుగ వాతావరణంలో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు తరలి రావటం చూస్తుంటే తనకు ఎంతో తృప్తిగా ఉందని, ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దామని, మీ అందరికీ ప్రేమతో, లవ్ యూ ఆల్, మీ చిరంజీవి అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ చిరంజీవి ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు. తెరపై నవ్వులు పూయించడమే కాదు, తెర వెనుక అభిమానుల గుండెలను బరువెక్కేలా చేశారు మెగాస్టార్. ఆ ఓయ్ ప్రసాదు అనే పిలుపులో ఉన్న ప్రేమే చిరంజీవిని అందరివాడుగా నిలబెట్టింది.